నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక పవిత్రత, విశ్వాసానికి చిహ్నం. అలాంటి చోట ఇప్పుడు ఒక సంచలన కేసు కలకలం రేపుతుంది. ప్రసాదంగా భక్తులకు అందించే పవిత్ర లడ్డులో వాడే నెయ్యిలో నాణ్యత లోపించినందున ఆరోపణల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు విచారణ ఏమి చెప్తుంది అనే విషయాలు కూడా ఈరోజు మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయి? అసలు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. తిరుపతి లడ్డు అంటేనే ఒక పవిత్రత. భక్తుల తిరుమల శ్రీవారిని దర్శించుకొని తప్పనిసరిగా లడ్డు ప్రసాదం తీసుకుంటారు. అలాంటి ప్రసాదంలో వాడే నెయ్యిలో నాణ్యత లోపం ఉందని ఇటీవల కొన్ని నివేదికలు వెలుగు చూశాయి. నెయ్యిలో వాణిజ్య నెయ్యి కలిపి చౌక ధరలకు కొనుగోలు చేసి ప్రసాదంలో వాడుతున్నట్లు ఆరోపణలొచ్చాయి. ఇక దీనికి సంబంధించిన దర్యాప్తు బృందం కూడా సిట్‌ని ఏర్పాటు చేసింది. ఇప్పటికి 3 రోజులుగా తిరుపతిలో సిట్ కార్యాలయంలో మాజీ చైర్మన్ పివి అప్పన్న అంతేకాకుండా విచారణ దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దానికి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి, సరఫరా, కొనుగోలు, ఒప్పందాల వివరాలు, బ్యాంకు లావాదేవీలు, కొంతమంది అధికారులు తీసుకున్న నిర్ణయాలు అన్నిటిపైన ప్రశ్నలు సంధిస్తున్నారు. పిఏ అప్పన్న సహా మరికొందరు టీటీడీ అధికారుల పేర్లు కూడా విచారణలో వెల్లడవుతున్నాయి. సాధారణంగా టీటీడీ నెయ్యిని బహిరంగ టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలి. కానీ ఈసారి కొంతమంది వ్యక్తిగత పరిచయాల ద్వారా నెయ్యి సరఫరాదారుల్ని కానీ ఎంపిక చేసుకున్న నాణ్యత పరీక్షలు లేకుండానే కొనుగోలు చేశారని ఆరోపణ. నెయ్యి నమూనాలను నేషనల్ ఫుడ్ బెవరేజెస్‌గా వాళ్ళు కొన్ని నమూనాలలో నాణ్యత లోపాలు ఉన్నట్లు కూడా రిపోర్ట్ ఇచ్చారు. దీంతో ఆరోపణలు మరింత బలపడినట్టు కూడా తెలుస్తుంది. విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఇక్కడ రాజకీయ లింకులను కూడా చర్చ సాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మాజీ చైర్మన్ పిఏ అప్పన్న ఈ నియమానికి రాజకీయ వెసులుబాటుతనానికి శక్తుల మద్దతు ఉందని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆరోపణలు ఎక్కువగా వస్తున్న సందర్భంలో వీటిని విచారణ సిట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసింది. టీటీడీ అనేది దానికి రాజకీయాలు అతీతంగా పనిచేయాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా దేవస్థానం అయితే పేర్కొంది. టీటీడీ అధికారులు ఇప్పటివరకు ఈ విషయంపై అధికారికంగా పెద్దగా స్పందించలేదు. అయితే సిట్ విచారణ పూర్తయ్యేలోపు తాను ఏ నిర్ణయమూ తీసుకోమని చెప్పారు. కానీ భక్తులతో మాత్రం ఆవేదన, అనుమానాలు తారస్థాయికి చేరాయి. శ్రీవారి ప్రసాదమే తప్ప మలినం కలిసిన నెయ్యి, లడ్డును అని ఎలా నమ్మాలి అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. తాము నమ్మిన దేవస్థానం ఇలా వార్తల్లోకి రావడం తమను బాధించిందేనంటూ చెప్తున్నారు. ఇంతే కాకుండా భక్తి, విశ్వాస, పవిత్రత అని తిరుమల దేవస్థానానికి ఇలాంటి ప్రాణాలు పెట్టేటువంటి అంత పవిత్రమైన ప్లేస్‌లో ఇలా జరగడం అశుభమని గూడా అంటున్నారు. అలాంటి పవిత్ర స్థలంలో లడ్డూ నెయ్యి లావాదేవీలపై విచారణ జరగడం నిజంగానే బాధాకరం. అయితే ప్రస్తుతం సిట్ నిశితంగా విచారణ చేస్తుంది. వాస్తవాలు బయటికి రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. భక్తుల విశ్వాసాన్ని కాపాడటమే ఇప్పుడు టీటీడీపై ఉన్నటువంటి అతిపెద్ద బాధ్యత. సత్యం వెలుగులోకి రావాలని తిరుమల తిరుపతి పవిత్రత మరింతగా ఎదురుచూస్తున్న తరుణం.